జ్యోత్స్నాని కిడ్నాప్ చేసిన వైరా, జ్యోత్స్న గురించి నిజాలను బయటపెట్టేసిన కాశీ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర అయితే ఇక దీపతో అంటూ ఉంటుంది, నా కూతురంటే నాకు ప్రాణం. నా కూతుర్ని ఎవ్వరేమన్నా సరే నేను అస్సలు కూడా ఒప్పుకోను. నువ్వు నిన్న జ్యోత్స్నాని అంతలా తిడుతూ ఉంటే నాకు చాలా కోపం వచ్చింది. ఇంకోసారి నా కూతుర్ని నువ్వు అలా తిట్టడానికి వీల్లేదు. ఒకవేళ నా కూతురు మీద నీకేమన్నా ద్వేషం ఉంటే నువ్వు ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని సుమిత్ర అంటుంది. అప్పుడు అది విని పారిజాతం అయితే, ఏంటి సుమిత్ర అలా మాట్లాడుతున్నావు? జ్యోత్స్న ఏం చేసిందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. పారిజాతం, ఏం చేసింది అత్తయ్య గారు? ఇక అందరినీ కూడా ఒక్కచోట చేర్చింది. అందరికీ కూడా తను క్షమాపణ చెప్పి, ఆ రోజు పార్టీ అందుకే కదా పెట్టింది, అందరూ ఒకటైపోయాము, ఇక ఎటువంటి ద్వేషాలు ఏమీ లేవు అని చెప్పి తను అన్నది కదా. కానీ ఇంకా దీప జ్యోత్స్న మీద ఎందుకు ద్వేషాన్ని పెంచుకుంటుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక పారిజాతం అయితే, ఎందుకంటే నీ కూతురు కార్తిక్ని తన మెడలో తాళి కట్టమంది, పెళ్లి రోజు గిఫ్ట్గా నన్ను నువ్వు తీసుకో బావా అని చెప్పింది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ, ఏంటత్తయ్య గారు మీరు మాట్లాడేది? జ్యోత్స్న అలా ఎందుకు చేస్తుంది? ఏదో బావ కదా అని చనువుతో మాట్లాడుతుంది, కానీ జ్యోత్స్న అలాంటిది కాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. జ్యోత్స్న ఎలాంటిదో నువ్వే చూడు అను వీడియో అయితే చూపిస్తుంది. ఆ రోజు నేను ఈ వీడియో తీశాను చూడు, జ్యోత్స్న గన్ను గురిపెట్టుకొని తన మెడలో తాళి కట్టమని ఎలా బెదిరిస్తుందో చూడు కార్తిక్ని అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. మరి తన భర్తని ఏ ఆడదైనా ఇలా తాళి కట్టమని అడుగుతూ ఉంటే ఏ భార్య ఊరుకుంటుంది? అందుకనే దీప ఆ రోజు అంత సీరియస్ అయ్యింది. నువ్వు సుమిత్ర జ్యోత్స్న తల్లిగా కాకుండా ఒక ఆడదానిలో ఆలోచించు. మరి దీపకి ఈ వీడియో చూశాక జ్యోత్స్న చేసిన పని తెలిసాక కోపం రాకుండా ఉంటుందా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా షాక్ అయిపోతూ, రే కార్తీక్ ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే, అవునత్త, ఆ రోజు తలపోటని చెప్పి అబద్ధం చెప్పి మా పెళ్లి రోజు జరగకుండా ఆపాలని తను జ్యోత్స్న ప్లాన్ చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అందరి ముందు అందరం కలిసిపోయాము, ఇక దీపకి నాకు ఎటువంటి గొడవలు లేవని నీ ముందు చెప్పి ఇలాగా మా ఇద్దరిని విడదీసి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. ఈ విషయాలు మీకు చెప్తే మీరు బాధపడతారని నేను ఆ రోజు చెప్పలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే జ్యోత్స్న ఇంత పని చేస్తుందని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే, అయినా కార్తీక్ దీప ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ పెళ్లి జరిగిపోయింది, దీప ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా, జ్యోత్స్న ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. జ్యోత్స్నకి ఫోన్ చేయండి ఎక్కడుందో అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్నకైతే దశరథ ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జ్యోత్స్న. ఎక్కడున్నావు జ్యోత్స్న అని అడుగుతూ ఉంటే అప్పుడే సుమిత్ర ఫోన్ తీసుకొని, ఎక్కడున్నావు జ్యోత్స్న అని అంటూ ఉంటుంది కోపంగా. ఇంటికి వస్తున్నాను మమ్మీ, దగ్గరలోనే ఉన్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తొందరగా రా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఇదేంటి మమ్మీ కోపంగా ఉన్నట్టు కనిపిస్తుంది, తన మాట వినిపిస్తుంది, ఏమై ఉంటుంది, మళ్ళీ బావ ఏం చేశాడో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏం చేసినా మమ్మీ నా తరపునే మాట్లాడుతుంది, మాట్లాడకపోతే మాట్లాడిపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తర్వాత జ్యోత్స్న అక్కడి నుంచి బయలుదేరాలని వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ఇక వైరా అయితే పక్క సీట్లోనే ఉంటాడు జ్యోత్స్నకి. ఇక పక్క సీట్లో ఉండి గన్ను గురి పెడతాడు. ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వా అని అంటూ ఉంటుంది. అవును నేనే, నేను ఇలా వస్తానని నీకు గన్ను గురి పెడతానని నువ్వు అస్సలు అనుకోలేదు కదా అని అంటూ ఉంటాడు వైరా. అయితే ఏంటిదంతా, ఏం చేస్తున్నావు నువ్వు? జైలుకి వెళ్ళా నీకు బుద్ధి మారలేదా అని అంటూ ఉంటే, నన్ను జైలుకి పంపించింది నువ్వే కదా, అందుకని జైలుకి వెళ్ళాక పూర్తిగా మారిపోయాను, నీ పతనం చూడాలని మారిపోయాను. ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని జ్యోత్స్న కంపెనీని నా గుప్పెట్లో పెట్టుకుంటాను అని వైరా అయితే అంటాడు. అప్పుడే ఇక వైరా అయితే జ్యోత్స్నాని తీసుకొని, రౌడీల్ని తీసుకొని జ్యోత్స్నాని కిడ్నాప్ చేస్తాడు. ఇక జ్యోత్స్నాని ఒక చైర్లో కూర్చోబెట్టి కట్టేస్తాడు.
అప్పుడే ఇక అంటూ ఉంటాడు వైరా, ఎంత తెలివిగా ప్రవర్తించావు నువ్వు. నన్ను నా దగ్గరికి వచ్చి షేర్స్ ఇస్తానని 50% తీసుకోమని చెప్పి ఆ తర్వాత మీడియా ముందు నేనే తప్పు చేసినట్టు ఎంత బిల్డప్ ఇచ్చావో. నువ్వు మామూలు తెలివైన దానివి కాదు. ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి. ఇప్పుడు జ్యోత్స్న కంపెనీ మొత్తం కూడా నా సొంతం చేసుకుంటాను అని అంటూ ఉంటాడు వైరా. అయితే అప్పుడే నా మాట విను, నేను ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నాను. నీకు ఖచ్చితంగా నేను షేర్లు ఇస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ నక్క తెలివితేటలు నా దగ్గర కాదు అని అంటూ ఉంటాడు వైరా. అయితే తర్వాత ఇక శ్రీధర్ అయితే అకౌంట్స్ చూద్దామని శివనారాయణకి చూపిద్దామని కాశీని తీసుకొని అక్కడికి వస్తాడు. ఇంతలో ఇక అందరూ కూడా సీరియస్గా ఉండడం చూసి ఇక శ్రీధర్ అయితే మౌనంగా ఉంటాడు. అప్పుడే ఇక కార్తిక్ ఫోన్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇక మెసేజ్ రావడంతో కార్తిక్ ఫోన్ అయితే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయంగానే అప్పుడు రౌడీలందరూ మాస్క్ వేసుకొని జ్యోత్స్నాని మేము కిడ్నాప్ చేశాము అని అంటూ ఉంటారు. ఒక్కసారి కార్తిక్ షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్నాని కిడ్నాప్ చేశారా, ఎవరు మీరు అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే అప్పుడే కార్తిక్ అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా సుమిత్ర అయితే ఫోన్ తీసుకుంటుంది. జ్యోత్స్న అని అంటూ ఉంటుంది. మమ్మీ, నన్ను ఈ వైరా కిడ్నాప్ చేశాడు మమ్మీ అని వైరా పేరైతే చెప్పేస్తుంది. అప్పుడు అది విని వైరా అయితే నా పేరే చెప్తావా అని అంటూ ఉంటాడు. చూడండి, నేనే మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. ఈ జ్యోత్స్నాని నేను ఎందుకు కిడ్నాప్ చేశాను, మళ్ళీ ఒక గంట ఆగి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటాడు వైరా. ఇక వైరా మాటలకి అప్పుడే ఇక ఏమండి, జ్యోత్స్నాని వైరా కిడ్నాప్ చేశాడు, ఏదోటి చేయండి, నా కూతుర్ని కాపాడండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక పక్కనే ఉన్న కాశీ అయితే ఆ వైరాని మోసం చేసింది. జైలు నుంచి వచ్చి నాకులాగా సైలెంట్గా ఉండకుండా కక్ష తీర్చుకుంటాడున్నాడు. అందరూ నాకులాగా ఉండరు కదా అని అంటూ ఉంటాడు కాశీ. అయితే అప్పుడే శివనారాయణ, ఏంట్రా అంటున్నావు, కక్ష తీర్చుకుంటున్నాడా అని అనగానే అప్పుడే శ్రీధర్ అయితే కాశీ ఏదోలా మాట్లాడతాడులే మావయ్య గారు, కాశీ మాటలు పట్టించుకోకండి అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఏంటి మావయ్య పట్టించుకోకూడదు, వీళ్ళందరూ కూడా జ్యోత్స్న మంచిదని, వైరా తనని కిడ్నాప్ చేసి బాధ పెడుతున్నాడని వీళ్ళు పాపం ఫీల్ అవుతున్నారు. కానీ ఆ వైరాని జ్యోత్స్న ఎలా ముంచిందో మీరు ఇందుకు బయట పెట్టకుండా ఉంటున్నారు. తాతయ్య గారు, అసలు ఏం జరిగిందో తెలుసా? జ్యోత్స్న కంపెనీలో తను 3 కోట్ల స్కామ్ చేసింది. 3 కోట్లు తను క్యాష్ని మాయం చేసింది. ఈ విషయం తెలుసుకున్న మావయ్య గారు మీ ముందు అకౌంట్స్ అన్నీ కూడా సాక్ష్యాలతో బయట పెట్టాలనుకున్నారు. నేను తొందరపాటులో జ్యోత్స్నకి విషయం చెప్పేశాను. మావయ్య గారు ఎక్కడ అకౌంట్స్ మీకు చూపించి తను చేసిన స్కామ్ని బయట పెడతారేమో అని ఈ జ్యోత్స్న అయితే నన్ను ట్రాప్ చేసింది. ఆ తర్వాత వైరాతో చేతులు కలిపింది. మా ఇద్దరి చేత మావయ్య గారిని జైలుకి వెళ్ళేలా చేసింది అని అంటూ నిజాలను బయట పెడతాడు. అది విని ఒక్కసారి సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే అవును మావయ్య గారు, కాశీ చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే మరి ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు కోపంగా. శివనారాయణ, కార్తిక్ చెప్పొద్దని చెప్పాడు, అంటే చెల్లెమ్మకి అప్పుడు ఆరోగ్యం బాగోలేదని, జ్యోత్స్న చేసిన స్కామ్ తెలిస్తే తట్టుకోలేదని మేము చెప్పలేకపోయాము అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే సొంత కంపెనీలోనే తను స్కామ్ చేసి మన శత్రువైన ఆ వైరాతో చేతులు కలిపి కంపెనీ సీఈఓని జైలుకి పంపించిందా? అసలు జ్యోత్స్న ఇంతలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను అని శివనారాయణ అంటూ ఉంటాడు. రే కార్తిక్, జ్యోత్స్నాని ఆ వైరా నుంచి నువ్వే కాపాడాలి. జ్యోత్స్నాని కాపాడేది జ్యోత్స్న మీద జాలితో కాదు, జ్యోత్స్న నా ముందు నిలబడి తను ఎందుకు స్కామ్ చేసిందో మొత్తం నిజాలన్నీ బయట పెట్టాలి. అందుకే తనని నువ్వే కాపాడాలి అని అంటూ ఉంటాడు కార్తిక్తో శివనారాయణ. జ్యోత్స్నాని నేను కాపాడి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి జ్యోత్స్న గురించి, తను చేసిన స్కామ్ గురించి తెలుసుకున్నాం. సుమిత్ర, దశరథ, శివనారాయణ ఏం చేయబోతున్నారు, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.